పూరా లోకల్. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. గత 3 నెలల్లో ఇది రెండోసారి కావడం విశేషం. ఇక ఈ దఫా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ నిర్ణయించింది. ఫైనాన్స్, హెచ్ఆర్, టెక్నాలజీ, మార్కెటింగ్, కార్పొరేట్ స్ట్రాటజీ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది. 2023లో 27,000 ఉద్యోగులను తొలగించిన తర్వాత ఇదే అతిపెద్ద కోతగా భావిస్తున్నారు. ఇక కొన్ని పనులను జనరేటివ్ ఏఐ ఆధారంగా నిర్వహించాలన్న యోచన కూడా ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. ఇక కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన అమెజాన్ ఆ తర్వాత వర్క్ ఫోర్స్ను క్రమంగా తగ్గిస్తోంది. గతేడాది అక్టోబర్ 14,000 మందిని తొలగించగా ఆ ప్రక్రియ పూర్తయిందని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గాడ్లెట్టి తెలిపారు. ఇక యుఎస్ ఉద్యోగాలకు 90 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతికే అవకాశం లేదా సెవరెన్స్ పే, హెల్త్ ఇన్సూరెన్స్ అందించనున్నట్లు తెలిపారు. ఇక ఏఐ ప్రభావంతో భవిష్యత్తులో ఉద్యోగాలు తగ్గుతాయని సీఈఓ యాండీ జెస్సీ ముందే వెల్లడించారు. అయితే కంపెనీ ఆర్థికంగా బలంగా ఉండగా 2025 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో లాభాలు 40% పెరిగి $21 బిలియన్ చేరాయి. ఇక ఇదే సమయంలో అమెరికా లాజిస్టిక్స్ సంస్థ యూపీఎస్ కూడా అమెజాన్తో భాగస్వామ్యం ముగియనుండడంతో 30,000కు పైగా ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.